ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ పాసనలో సాగిలపడుతున్నాం. ఉదయ కాలమున మిమ్మల్ని ఆరాధించుట కొరకై, మిమ్మల్ని పూజించి గణపరిచి సేవించుట కొరకై దేవా మేమందరూ నీ పాసనలోనికి రాగలుగునట్లు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. ఎందరో మరణ పడకలో దేవా ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉండగా మమ్మల్ని సజీవులనుగా ఉంచి దేవా మాకు ఊపిరి ఉంచి దేవా చక్కగా మిమ్మల్ని ఆరాధించేదానికి మాకు జీవము అనుగ్రహించి శక్తిని అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి వందనాలు. దేవా మీ కృపా కనికరములను బట్టి, కృపా సత్యములను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ సాగిలపడుతున్నాం. ఈ దినాన మిమ్మల్ని ఆరాధించట కొరకై మేమందరం చేరి వచ్చుండగా మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని, కావాల్సిన వర్తమానం అనుగ్రహించమని, మా ప్రీతండ్రి అయోగ్యుడును నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని, దేవా మీ మెల్లనైన స్వరములు వినగలిగే చెవులు, దేవా గ్రహించగలిగే హృదయం, సాత్వికంతో అంగీకరించి ఉప్పొంగే హృదయంతో మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ మీ సహాయమును కోరుతూ మీ వైపే చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారి గణనామంలో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. రండి, ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట 38వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుండి 138వ కీర్తన. మొదటి నుండి చివరి వరకు మార్చి చదువుతాం. 138వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మార్చి చదువుదాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. మరి యొక్క భాగాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ చదువుదాం. మొదటి నుండి 10 వచనాలు మార్చి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు మార్చి చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి.
6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. 138వ కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా, ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందులో 2వ భాగంలో ఈ రీతిగా రాయబడింది, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. దేవా, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుని కృపను బట్టి, కృపా సత్యములను బట్టి దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు మహారాజు కృపా సత్యములను గురించి పలు చోట్ల రాస్తూ వచ్చినాడు కదా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అనే మాట 115వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. కనుక 115వ కీర్తన 1వ వచనం ఆధారం చేసుకుంటే, దేవా మాకు కాదు మహిమ, మాకు కాదు ఘనత, నీ కృపాసత్యములను బట్టి నీకే ఘనత. కనుక దేవుని కృపాసత్యముల గురించి మనం ఆలోచన చేస్తే మనం అతిశయించం. మనం ఏం చేయము? అతిశయపడం కదా. అతిశయించేదానికి వీలే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే దేవుని కృప అంత మహోన్నతమైనది, దేవుని కృప అంత అత్యధికమైనది. దేవుని కృపను గురించి ఆలోచించినప్పుడు దీనులమైపోతాం. దేవుని కృపను గురించి ఆలోచించినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటాం. మనకు కాదు మహిమ, ఎవరికి దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభువారికే మహిమ కలుగుతోంది. దేవుని కృపా సత్యముల గురించి ఆలోచన చేస్తే ప్రభువును ఆరాధించకుండా ఉండలేం. అందుకనే దావీదు మహారాజు అంటాడు, దేవా, నీ కృపా సత్యములు బట్టి నీకే మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదివినాం. మనం అతిశయించేదానికి అక్కడ కారణమేదియూ లేదు. కారణం ఏంటి? దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం, ఇది దేవుని వరమే అని రాయబడింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు కదా. మనం అతిశయించేదానికి కారణమేదీ లేదు. కారణం ఏంటంటే దేవుని కృప వలన, దేవుని వరముగా, దేవుని కృపను పొందిన వారంగా మనం ప్రభువును ఆరాధించవలసిన వారం. క్రియల వలన కలిగినది కాదు ఈ రక్షణ. ఈ రక్షణ మానవుని క్రియల వలన కలిగినది కాదు. కనుక మనం అతిశయించేదానికి, మనం గర్వించేదానికి ఏది లేదు. సకల మహిమ, ఘనత, స్తుతి, ప్రభావము, ఆరాధన అంతా ఎవరికి? దేవునికే చెల్లును, ఆయనకే చెల్లును. ఈ కృప అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తే, కృప యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే కలిగింది. కృప ఎలా కలిగింది? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే కలిగింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఉంటే గిన మనకేం దొరికేది కాదు? కృప దొరికేది. కృప పొందేవారం కాదు. కృప పొందుటకు మనకు అవకాశం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే దొరికింది కదా. కనుక మన క్రియల వలన మనం ఏది పొందలేదు, దేవుని కృప ద్వారానే పొందినాం. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను కదా. కనుక ఆ మాట చదువుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం,
అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కనుక ఇక్కడ అంటాడు, నా కృప, దేవుడు నాకు అనుగ్రహించిన కృప ఏం కాలేదు, నిష్ఫలము కాలేదు. నిష్ఫలము కాని కృప కదా, అంటే ఫలవంతమైన దేవుడు అనుగ్రహించే కృప నిష్ఫలమైనది కాదు. మనం ఎఫెసీలో చదివినాం, అత్యధికమైనది అని చదివినాం కదా. దేవుని కృప ఎట్లాంటిది, ఇక్కడేమో నిష్ఫలము కాదు అని రాయబడితే, ఎఫెసీలకు రాసిన పత్రికలనేమో అత్యధికమైనది అని అంటాడు దేవుని కృపను గురించి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి. కనుక దేవుని కృప అత్యధికమైనది మొదటిగా. రెండవది, దేవుని కృప ఎప్పటికీ నిష్ఫలము, లేకపోతే మొదటిది నిష్ఫలం అనుకుంటే రెండవది అత్యధికమైనది. దేవుని కృప ఎప్పటికీ నిష్ఫలము కాదు కదా, నిష్ఫలమైనది కాదు. రెండవది అత్యధికమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పనాశక్యము కానీ ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము. ఇక్కడ ప్రభువును ఆరాధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేన్ని బట్టి ఆరాధిస్తున్నారు? దేవా, మీరు అనుగ్రహించిన అత్యధికమైన కృప. కనుక దేవుని కృప నిష్ఫలము ఎన్నటికి కాదు. అట్లనే దేవుని కృప అత్యధికమైనది కదా. ఎట్లాంటి కృప ఇది? అత్యధికమైనది. అత్యధికమైనది అంటే ఇక అంతకు మించినది కదా, అంతకంటే ఎక్కువైనది ఇంకేది లేదు కదా. దేవుని కృప అత్యధికమైనది. చూడండి, ఆ మాట మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఎక్కువైన దేవుని కృప అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆయన ఎక్కువ కృపనిచ్చును అని యాకోబు భక్తుడు అంటాడు. దేవుడు ఎక్కువ కృపను అనుగ్రహిస్తాడు. ఎవరు ఆ కృపకు పాత్రలు అవుతారు? ఎవరైతే అతిశయించకుండా దీనులు అవుతారో. కనుక దేవుని కృపను గురించి ఆలోచన చేస్తే మనం దీనులం అవుతాం, మనలో అతిశయం ఉండదు, మనం ఘనపరచబడం, మన మహిమ పొందము, దేవునికే మహిమ ఆరోపిస్తాం. కనుక దేవుని కృపను గురించి ఆలోచన చేస్తే దేవుని కృప మొట్టమొదటిగా ఎట్లాంటిది? దేవుని కృప నిష్ఫలం ఎన్నటికి కానేరదు. రెండవది, దేవుని కృప ఎట్లాంటిది? అత్యధికమైనది, లేకపోతే ఎక్కువైనది. మనకు తెలుసు కదా, పడమటికి తూర్పు ఎంత దూరమో, భూమికి ఆకాశము ఎంతో ఎత్తో. దేవుడు తన కృపను అంత అధికంగా మనం సాధారణంగా ఎప్పుడు ఆరాధనలో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం కదా. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని చెప్పి 11వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి, 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కనుక అధికమైనది, ఎక్కువైనది, అత్యధికమైనది కదా. ఒక్కొక్క మెట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో అంత ఉన్నతమైనది. దేవుని కృప అంత అధికమైనది, అత్యధికమైనది, ఎక్కువైనది అని మనం చూస్తున్నాం. అంతేనా? అంతేకాదు, దేవుని కృప ఎంతో ఎత్తైనది అని కూడా కీర్తనకారుడు 57వ కీర్తన
9వ వచనంలో మనం చెప్పినట్లుగా చూడగలం. 57వ కీర్తన 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించినది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. కనుక ఇక్కడ కీర్తనకారుడు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు కదా, ప్రభువును గనపరుస్తున్నాడు. దేన్ని బట్టి గనపరుస్తున్నాడు? దేవుని కృపను బట్టి. దేవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, ప్రజలలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, జనములలో నిన్ను కీర్తిస్తాను అని దావీదు మహారాజు ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభువును గనపరుస్తున్నాడు. ఆయన కృపను గురించి చెప్తున్నాడు. రెండవది ఇంకా దేని గురించి చెప్తున్నాడు? ఆయన సత్యమును గురించి కూడా చెప్తున్నాడు. ఈ కృపా సత్యముల గురించి ఆలోచన చేస్తే తిమోతి అంకుల్ దీని గురించి చాలా చక్కగా వర్తమానం ఇస్తాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కృపా సత్యముల గురించి వర్తమానం ఇచ్చినాడు. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో? కృపా సత్యముల గురించి చాలా మంచిగా చాలాసార్లు చాలా చోట్ల తిమోతి అంకుల్ వర్తమానం, హెబ్రోన్లో కూడా ఆయన ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. కృపా సత్యం. నిజానికి కృపా సత్యము రెండు ఒకటి కావు, రెండు వేరు వేరు. కృపా వేరు, సత్యం వేరు, రెండు ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు? ఎందుకు ఒకటి కాదంటే, సత్యము ఏం చెప్తుందంటే నువ్వు శిక్షకు పాత్రుడవు అంటది. అదే నిజం కదా. సత్యం ఏంటి చెప్పండి? మన జీవితంలో సత్యం ఏంటంటే మనం ఎవరం? శిక్షకు పాత్రులం, శిక్షార్హులం. మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి చచ్చిన వారంగా ఉన్నాము, నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి వారం కదా. అది సత్యం, అందులో సందేహమే లేదు. మన బ్రతుకు, మన జీవితం లోకానికి తెలిస్తే మనల్ని బ్రతకనియ్యరు కదా. అంటే లోపల అంతరంగమైనటువంటి జీవితం కనుక మన బ్రతుకు, మన జీవితము శిక్ష పొందడానికి కారణం. అది సత్యం. కృప ఏమంటది? కృప ఏమంటదంటే నీకు సింహాసనం ఉంది, నీకు కిరీటం ఉంది కదా, దేవుడు నివసించే స్థలంలో నీకు స్థలం ఉంది అని కృప చెప్తోంది. కనుక ఈ ఆలోచనలు, వీటిని గురించి మనం ఆలోచన చేస్తే అద్భుతం అనిపిస్తుంది. కనుక సత్యం చూస్తేనేమో మనం శిక్షార్హులం అని చెప్తోంది, కృప చూస్తేనేమో దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, పరలోక రాజ్యానికి పాత్రలం అవుతాం, దేవుని రాజ్యమునకు మన హక్కుదారులు, మనకు అక్కడ సింహాసనం ఉంది, మనకు అక్కడ కిరీటం ఉందనే కృప చెప్తూ ఉంటుంది కదా. కనుక కృప, కనికరం అనేటువంటి రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. కృపా కనికరం. కృపా కనికరం అంటే ఏంటి? రెండిటికి కొంచెం తేడా ఉంది. కృపకు కనికరానికి తేడా ఉంది. ఏంటిది తేడా? కనికరము అంటే ఏంటిదంటే మనం దేనికి పాత్రులమో దాని నుంచి మనల్ని తప్పించేది. మనం శిక్షకు పాత్రులం, అయితే శిక్షించబడకుండా మనల్ని విడిపించేది ఏంటిది? కనికరం. అది కనికరం అంటే. నిజానికి మనం చేసిన పాపమును బట్టి, మన దోషములు బట్టి నిత్య నరకానికి పాత్రులం. దాని నుంచి మనల్ని విడిపించడమే దేని చూపిస్తుంది? దేవుని కనికరాన్ని చూపిస్తుంది. అదే కృప అంటే. కృప అంటే అది మనం దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులనుగా చేసేది కృప. మనం దేవుని పిల్లలమయ్యేదానికి పాత్రులం కాదు. దేవుని రాజ్యానికి, దేవుని సింహాసనానికి, ఆయన కిరీటం పొందడానికి మనం పాత్రులము కాదు. మనం దేనికి పాత్రులము కాదో దాన్ని పాత్రులను. ఇప్పుడు కనికరానికి కృపకు తేడా అర్థమైందా? అది అర్థమైందనా? ఏంది కనికరం అంటే? ఏంటి కనికరం అంటే? మనం శిక్షార్హులం, క్షమించబడ్డాం. అదేంటిది? దేవుని కనికరం. కృప అంటే ఏంటి? మనం పరలోక రాజ్యానికి పాత్రులం కాదు, అయితే మనల్ని దేవుడు ఏం చేసినాడు? దానికి పాత్రులనుగా చేసినాడు కదా. దేనికి పాత్రులమో దాని నుంచి మనల్ని విడిపించేది కనికరం అయితే, దేనికి పాత్రులం కాదో దానికి మనల్ని పాత్రులనుగా చేసేది కృప. దేవుని కృపను గురించి ధ్యానిస్తే ప్రభువును ఆరాధించకుండా ఉండలేము. అందునిమిత్తమే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను గురించి మాట్లాడిన ప్రతి చోట, ప్రతి సందర్భంలో దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ఆరాధన చెల్లిస్తున్నట్లుగా మనం చూడగలం. కృపను గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి, కృప ఎన్నటికి నిష్ఫలము కానేరదు. రెండవది, కృప అత్యధికమైనది, లేకపోతే ఎక్కువైనది. ఆకాశము కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన దేవుని కృప అంత అధికముగా ఉన్నది కదా. ఇంకా కృపను గురించి
ఇంకొక విషయాన్ని గురించి కూడా చూస్తాం. ఇప్పుడు చూసినాం కదా, కృప ఎత్తైనది. కృప ఎట్లాంటిది? ఆకాశం కంటే ఎత్తైనది. 36వ కీర్తనలో కూడా ఆ మాట మరలా చూడొచ్చు. 36వ కీర్తన 5వ వచనం. 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది కదా. ఎంతో ఎత్తైన దేవుని కృప మన ఎడల దేవుడు చూపిస్తున్నాడు కదా. ఇంకా మనకందరికి బాగా తెలుసు 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా ఎదుకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును కదా. దేవుని కృప ఎట్లాంటిదంట? శాశ్వతమైనది. దేవుని కృప కొంతకాలం ఉండిపోయేది కాదు, శాశ్వతమైన దేవుని కృప. దేవుడు తన కృపను శాశ్వత కాలం కొరకై చూపించేటువంటి వాడుగా ఉన్నాడు కదా. శాశ్వతమైనది, దావీదుకు చూపిన శాశ్వత కృప. అందునిమిత్తమే మొన్న అన్న అడిగినాడు, అన్న ఇర్మియా గ్రంథంలో దావీదుని గురించి ఉంది ఏంది? ఇర్మియా గ్రంథం అంతా బబులోను చెరకు వెళ్ళే టైం కదా, ఆ టైంలో దావీదు ఉన్నాడా? దావీదు కాలానికి సంబంధించిందా అంటే కాదు. ప్రకటన గ్రంథంలో కూడా ఎవరి గురించి ఉంది? దావీదు గురించి ఉంది కదా. కనుక దావీదును దేవుడు ఎన్నుకున్న నాటి నుండి యుగాంతం వరకు, చివరి వరకు కూడా దేవుడు దావీదుకి ఏం చూపించినాడు? శాశ్వతమైన కృపను. ఎంత గొప్పగా దేవుడు దావీదును హెచ్చించినాడు. కనుక నీ ఎడల నా ఎడల దేవుడు చూపించిన కృప కూడా అట్లాంటిదే. అది ఏదో కొద్ది కాలం వరకు ఉండిపోయేది కాదు, శాశ్వతమైన కృప, నిత్యమైన కృప దేవుడు మన ఎడల చూపించిన వాడిగా ఉన్నాడు. చివరిదిగా సమృద్ధి అయిన కృప అని రాయబడింది కదా. ఆ మాట చదువుతాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 31, 32 వచనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 31, 32 వచనాలు. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడు? జాలిపడును. సమృద్ధి అయిన కృప కదా. ఎట్లాంటి కృప ఇది? సమృద్ధి అయిన దేవుని కృప ఎన్నటికీ నిష్ఫలము కాదు. దేవుని కృప అత్యధికమైనది, దేవుని కృప ఎత్తైనది, దేవుని కృప శాశ్వత కాలం ఉండేది, దేవుని కృప సమృద్ధి అయినది కదా. ఇంత కృపను దేవుడు మన ఎడలో చూపించినాడు. ఈ కృపకు మనం పాత్రులమా అంటే ఒక పక్క నుంచి ఆలోచన చేస్తే నిజానికి సత్యం ఏం చెప్తోంది? మనం పాత్రులము కాదంటోంది. కనికరం ఏం చేస్తోంది? మన శిక్షనంతటినీ తొలగించి వేస్తోంది. కృప ఏం చేస్తోంది? మనం దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులనుగా చేస్తోంది. ఇవన్నీ ఆలోచన చేస్తే ఇవి మన క్రియల వలన కలిగినది కాదు, దేవుని కృపయే. ఇది దేవుని వరమే, ఎవడును అతిశయపడ వీలు లేదు కదా. మనం రక్షించబడ్డాం కదా, ఇదంతా దేవుని కృపే. యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయన భూమి మీదకి రాకుండా ఉండుంటే ఈ కృప మానవాళికి దొరికేదే కాదు. కృప అనుగ్రహించేది ఆయనే, సత్యము అనుగ్రహించేది ఆయన. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16, 17 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారే ఒకవేళ భూమి మీదకి రాకుండా ఉండుంటే, మన కొరకై ప్రాణం పెట్టకపోతే, మన కొరకై తాను శిలువలో క్రయధనముగా బలిగా అర్పించబడి ఉండకపోతే ఈ కృపను మనం పొందేవారం కాదు కదా. కృపా సత్యము రెండు ఆయన ద్వారానే కలుగుతున్నాయి. సత్యము పాపానికి శిక్షను గురించి చెప్తోంది, కృప దేవునికి పిల్లలముగా దేవుని రాజ్యానికి వారసులం అయ్యేదాని గురించి చెప్తోంది. ఇవి రెండు యేసుక్రీస్తు ప్రభువారే జరిగించినాడు కదా. ఆయనే మనం పొందవలసిన శిక్ష యావత్తు సిలువలో పొందినాడు. చివరి ప్రశ్న కదా, చివరి ప్రశ్న ఏంటిదా ప్రశ్న? సత్యమనగా
ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు చివరి రోజున పిలాతు అడిగిన ప్రశ్న సత్యం అనగా ఏమిటి? ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేదానికే నేను పుట్టినాడు. ఏంటిది సత్యం? పాపానికి శిక్ష తప్పదు. మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి తప్పకుండా శిక్షించబడాలి. అయితే దేవుని కృప మనల్ని ఏం చేసింది? శిక్ష నుండి తప్పించింది కదా. అందుకనే అపొస్తలుడైన పౌలు తిమోతితో అన్నాడు, ఏమన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము కదా. దేవుని కృప మనల్ని బలపరిచేటువంటిది కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కనుక దేవుని కృప మనల్ని బలపరిచేటువంటి కృప. కనుక ఎందుకు దేవుని కృపను గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది? కారణం ఏంటంటే దేవుని కృప మనల్ని ఏం చేస్తోంది? శిక్షావిధి నుండి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. ఎందుకు శిక్ష లేదు? మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినాడు. పాపానికి శిక్ష ఉంది, అది సత్యం. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినాడు. ఆ సత్యంలోనికి మనల్ని నడిపించినాడు. రెండవది కృప చూపించినాడు. దేనికి పాత్రులం కాదో దానికి మనల్ని పాత్రులనుగా చేసినటువంటి వాడు. కనుక కృపను గురించి రోమీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరించబడింది. రోమాపత్రిక అంతా కూడా దేవుని కృపను గురించి తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించినాడో కదా. మన కొరకై ప్రాణం అర్పించి ఆ ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేనటువంటి దేవుని కృపను దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని కృపకు పాత్రులమైన ఇంత కృపను మనకు అనుగ్రహించిన దేవుని ఆరాధించకుండా ఉండగలమా కదా. ఎజ్రాలో ఒక చక్కని మాట రాయబడింది. అందరం కలిసి దయచేసి ఆ మాట చదివి ప్రభువుని ఆరాధిస్తాం. ఎజ్రా 9వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎజ్రా 9వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. మా దేవా, ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతిమి. కనుక ఎజ్రా అంటాడు, దేవా, ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలం? ఎంత కృప? ఇందాక చెప్పినాం కదా, నిష్ఫలము కాని కృప, అత్యధికమైన కృప, అధికమైన కృప, ఎక్కువైన కృప, ఎత్తైన కృప, శాశ్వతమైన కృప, సమృద్ధి అయిన కృప. దేవా, ఇంత కృపను మేము పొందిన తర్వాత ఏం చెప్పగలం? మా జీవితకాలం అంతా మిమ్మల్ని ఆరాధించినా చాలదు. మా జీవితకాలం అంతా మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన చాలదు. మేము అతిశయించేదానికి ఏది లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపాసత్యములను బట్టి నీకే మహిమ కలుగునుగాక. నీ అత్యధికమైన కృప ద్వారానే రక్షించబడ్డాం. ఇది మా వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎవడును అతిశయపడేదానికి వీలు లేదు. ఇది క్రియల వలన కలిగినది కాదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినాం. కనుక అధికమైన శాశ్వతమైన సమృద్ధి అయిన ఇంత కృపను దేవుడు మనకు అనుగ్రహించగా, ఇంత కృపను పొందిన మనం ఏం చెప్పగలం? ఏం లేదు. హృదయమార 2 మాటలతో ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి మీరు ఆరాధించాల్సిందిగా, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఆరాధించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే వందనాలు. మా ప్రియ తండ్రి, ఈ రీతిగా నీ ప్రజలంగా, నీ పిల్లలంగా దేవా, ఈ రీతిగా మీ సన్నిధిలోనికి మేము చేరి రావడానికి, మిమ్మల్ని ఆరాధించేదానికి మాకు ఇస్తున్న మంచి తరుణాలను బట్టి వందనాలు. మా ప్రియ తండ్రి, 138వ కీర్తన 2వ వచనంలో రాయబడిన విషయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, కీర్తనకారుడు మీ కృపాసత్యమును బట్టి మీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఆరాధించినాడని
115వ కీర్తన మొదటి వచనంలో చూస్తూ వచ్చిన మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామునకే మహిమ కలుగునుగాక అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తూ వచ్చినాం. దేవ ఇది మా వలన కలిగినది కాదు, మీ కృప ద్వారా కలిగిన మీ వరమే అని రాయబడుతూ వచ్చింది. నిజమే తండ్రి, మీ కృపను బట్టి మేము జీవించుచున్నాం. మీ కృపను బట్టి దేవ దేనికి పాత్రులము కాదో దానికి మమ్మల్ని పాత్రులనుగా చేస్తున్నారు. ఇదంతా మీ కృపయే దేవా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నానని 1 కొరింథీ 15:10 అపొస్తలుడైన పౌలు చెప్తూ వచ్చినాడు. దేవా అధికమైన కృప అనే 103వ కీర్తన 11వ రాయబడుతూ వచ్చింది. దేవా ఎక్కువైన కృప అని యాకోబు రాసిన పత్రిక 4:8 రాయబడుతూ వచ్చింది. నిజమే తండ్రి, సమృద్ధి అయిన కృప, శాశ్వతమైన కృప, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అని యెషయా గ్రంథం 55వ మీరు చెప్తూ వచ్చినారు. దేవా ఎంతో ఎక్కువైన అధికమైన కృప, శాశ్వతమైన కృప. దేవా కీర్తనకారుడు 56వ కీర్తనలో చెప్తూ వచ్చినాడు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశమును అంటుచున్నది అని దావీదు మహారాజు మిమ్మల్ని ఆరాధించినట్లుగా చూస్తూ వచ్చినాం. దేవా ఎంత గొప్ప కృపను మాడలో ఇంత కృపను మాడలో చూపించినందున మేము ఏమి ఇవ్వగలం, ఏమి చెప్పగలం? నిజమే తండ్రి, మేము పాత్రులము కాదు, మమ్మల్ని పాత్రులనుగా చేసిన మీ కృప అంతటిని బట్టి మేమును ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. మా ప్రియులు కూడా నీ వాక్యం ఆధారం చేసుకుని హృదయమార ఉప్పొంగే హృదయంతో మిమ్మల్ని ఆరాధించినట్టు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో స్తుతించి గణపరచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఈ సమయంలో మీరు ప్రభువును ఆరాధించండి.